ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మహర్షుల వారు సమాధానం చెబుతూ ఉంటారు. ఎన్ని ప్రశ్నలకి ఎన్నెన్నో సమాధానాలు చెప్పినప్పటికీ ఇంకా అడిగేవారి మనస్సుల్లో ఎన్నో ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. అటువంటిదే ఒక ప్రశ్న. జగజ్జీవేశ్వరుల ఈ పరమ సత్యాన్ని, ఆ అల్టిమేట్ రియాలిటీని మనం తెలుసుకోగలమా? దానికి మహర్షుల వారు నిజమే, ఇవన్నీ పలువురు చూచినటువంటి నేను రూపాలు. ముఖ్యంగా దేహత్వ బుద్ధి నేను అన్న తలపు రాగానే ఇదిగో ఈ విపరీతమైన ఆలోచనలు మొదలవుతాయి. అంతవరకు దేనికి? నీవు నిద్రిస్తున్నావు. గాఢ నిద్రలో పొరపాటునైనా నీ దేహము కానీ, జీవుడు కానీ, జీవభావన కానీ, భగవంతుడు కానీ, సృష్టి కానీ, పరమేశ్వరుడు కానీ, ఇప్పుడు చెబుతున్నావే, ఇందులో ఏ ఒక్కటైనా తల ఎత్తుతుందా అక్కడ? కాబట్టి ఇటువంటి యోచనలు అక్కడ లేవు కదా. అప్పుడు కూడా నీవు ఉన్నావు. నీవే ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నావు. ఆ భగవంతుడికి, ఈ జగత్తుకి అసలు సత్యత్వం అనేది ఉన్నదా? రియాలిటీ ఏమిటిని అడుగుతున్నావు. నీవు ఇట్టి ప్రశ్నలు నిద్రలో అడగలేవు కదా. దీనికి కారణం ఏమిటో తెలుసా? దేహాత్మ బుద్ధి, వ్యక్తిత్వము, పరిమితత్వము, అహంకారమే దీని కారణము. ఎప్పుడైతే ఈ అహంభావన తల ఎత్తిందో దాని ఆసరాగా ఉంటుంది ఈ ప్రశ్నలన్నీ కూడా. పొరపాటున ఎప్పుడైనా సరే ఈ జగత్తు, ఈ ప్రపంచము, ఈ సృష్టి నీ దగ్గరికి వచ్చి తన్ను తెలుసుకుంటున్నావా లేదా అని ఎప్పుడైనా అడిగిందా నిన్ను? అటువంటిది ఏదీ జరగలేదు కదా. నీవంటున్నావు ఇది ప్రపంచమని, నేను దేహమని, ఇతరులున్నారని, చావు పట్టుకలు ఉన్నాయని, మరి బాధ్యత ఉందని, ఇతరులు ఏమనుకుంటారో అని. ఇవన్నీ నీ భావనలే. నీవే అంటున్నావు నీ నిశ్చయాలా ఇవన్నీ. కనుక వీటన్నిటికీ సమాధానం నీకు కావాలి అంటే ముందు నీవు ఎవరివో తేలిపోవాలి. పొరపాటునైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? ఈ దేహము నువ్వేనని చెప్పిందా? లేదు కదా. పోనీ సంసారం చెప్పిందా? సంసారమే నీవని? లేదు కదా. నీవు చెబుతున్నావు. ఇన్ని ప్రశ్నలకి, ఇన్ని ఆందోళనలకి కారణభూతమైన ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ దేహత్వ బుద్ధి ఉన్నదేమో చూడవలసినటువంటి కనీస బాధ్యత నీ మీద ఉన్నది. దాన్ని ముందు ఉందేమో చూడు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. నీవెవరివో విచారించినప్పుడు దీనికి ఉనికి లేదు కాబట్టి తల్లకిందుగా పడిపోయి అనుగ్రహము చేత నీ సహజత్వము, ఆత్మస్థితి, అహం స్ఫురణగా నేను ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూనే ఉంది. నీవు
విచారం చేసినంత మాత్రాన అది ప్రకాశిస్తుందని అనుకోబాకు. నీవు అసలు విచారం చేసేది ఆత్మని గురించి, సత్యాన్ని గురించి కాదు. దేహాత్మ బుద్ధి ఉన్నదేమో, పరిమితమైన జీవుడు ఉన్నాడేమో చూడు. చూడవలసింది, అడగవలసింది ఈ మాయా నేనే కదా. ఇది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. జగత్తు వచ్చి చెప్పిందా నీతోటి తాను ఉన్నానని? నీవు గ్రహిస్తున్నావని చెప్పలేదుగా. ఈ స్థూల దేహానికి నీవు ఇదిగో స్థూల జగత్తును చూస్తున్నావు. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అని మనం ఎన్నోసార్లు మహర్షుల వారి మాటలని చెప్పుకుంటాం. ఎన్ని రకాలుగా చెప్పినా నీవెవరివో తేలిపోనిదే ప్రశ్నలకి అంతూ పొంతు అంటూ ఉండదు. అంతేకాదు, ఇంకా అడుగుతున్నావు ఏమని? ఆత్మ సిద్ధించిన తరువాత ఈ శరీరం ఏమవుతుంది? అది ఉంటుందా? అదృశ్యమవుతుందా? మరి అందరి వలనే నీవు ప్రవర్తిస్తావా లేదా స్వరూప జ్ఞాన ప్రకాశం తరువాత అని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు, ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎన్నో అడగటం మొదలు పెడతారు రమణ మహర్షుల వారిని. అప్పుడు ఆయన సమాధానం చెబుతూనే ఉన్నారు. అటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఇక్కడ రావాల్సింది కాదు. ముందు ఆప్తలబ్ధి పొందు, ఆ తర్వాత ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఉంటే నీవు అడగవచ్చు. ఇంతకీ అవసరమైతేనే సుమా స్వరూపం తెలిసిన ఆత్మజ్ఞులు, కాసేపు జ్ఞానులందాము, వారి పని వారు చూసుకుంటారు. వారికై నీకెట్టు చింత అక్కర్లేదు. వారు ఎలా ఉంటారు, వీరెలా ఉంటారు, వారికి భౌతిక విషయాలతో సంబంధం ఉండదా? ఆకలి వేస్తుందా? ఏదన్నా కుడితే నొప్పి కలుగుతుందా? జగత్తును చూస్తారా? ఇవన్నీ కూడా వారిని నీలాగే దేహాత్మ బుద్ధి కలిగిన వారు అనుకుంటూ అడుగుతున్నావు. అటువంటి విషయాలు మానుకో. నిజానికి ఆత్మసిద్ధి కలుగు తరువాత అంటే నీ సహజత్వము అహంస్ఫురణని అనుగ్రహము చేత ప్రకాశించిన తరువాత ఈ దేహాదులు, ఈ సంసారము, ఈ జగత్తు, ఇతరులు అవేవి కూడా ఆత్మకు వేరు కాదని దగ్ధబీజ మనస్సుతో తెలుసుకుంటారు సుమా. అంతా కూడా సచ్చిదానందమే అని నీవు భావిస్తున్నావు. సరే, అయితే ఇంకా అడుగుతున్నాడు, ఎందుకని దైవము ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, మరి పడరాని పాట్లు ఎందుకు ఇస్తున్నాడని అడుగుతున్నావు. అసలు మమ్మల్ని ఎందుకు పుట్టించాడని అడుగుతున్నాడు. దానికి మహర్షుల వారు, ఒకవేళ ఆ దైవము మిమ్మెట్లు కష్టపెట్టిందని తానని వచ్చి చెప్పాడా నీకు? ఆ మాటలు అనటం నీవు సుఖము కష్టాన్ని అనుభవిస్తున్నావు. అది కూడా ఎవరో కాదు సుమా, ఇదిగో మాయా నేను, కళ్ళ నేను చేస్తున్న పని అది. అది లేకుంటే దైవం ఇది చేశాడు, అది చేశాడని చెప్పేవాడు ఎవడుంటాడు? ఉండడు కదా. ఉన్న వస్తువు తానున్నానని కూడా అనదు. తానున్నానన్న శంక
ఉన్నానా లేనా అన్న శంక కలిగింది ఎవరికి? తాను మనిషినా కాదా అన్న సందేహం కలిగిన వాడు మాత్రమే నేను మనిషినని స్మరించవలసిన అవసరం ఉంది. అట్లా చేసేవాడు ఉంటాడా? ఉండడు కదా. కనుక అనుమానం వచ్చింది నీకు, వారెవరికీ రాలేదు. కనుక ప్రతివాని ఉనికి సహజత్వము ఆత్మానుభవ విషయంలోనూ కూడా అంతే. స్వరూప జ్ఞానము ఎక్కడ ప్రకాశించినా, ఎవరి దగ్గర ప్రకాశించినా అంతా ఒకే రీతిలో ఉంటుంది. మంచిది. అనవసరమైన ఆలోచనల జోలికి పోకుండా నీవెవరివో గుర్తించు. మంచిది. మౌనమే నీ సహజత్వం.